యెహోవా యుద్ధములు జరిగించేవాడు, దేవుని హృదయానుసారిగా ఖ్యాతిగరించిన ఒకానొక దినమున మిద్దె మీదకి కింద పడిపోయినాడు. విరగొట్టుకున్నట్టుగా పశ్చాత్తపడి ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తున్న దావీదు మహారాజు చేసిన ప్రార్థనలో ఒక ముచ్చట గుర్తుందా? ప్రభు, అంతరంగములో స్థిరమైన హృదయమును నూతనముగా పుట్టించు. స్తోత్రం చెప్పండి. ఇన్ని పాటలు రాసినా, పాడినా, వాక్యమును ధ్యానించినా, ప్రార్థన చేసినా నాలో పాత జీవితపు కోరికలకు నిండిపోయినాయి. నా హృదయం వాటిని ఆశిస్తుంది. బాబో, ఈ మనసుతో ప్రభు నిన్ను మహిమపరచలేను, ఈ ఆశలతో నిన్ను ఘనపరచలేను, ఈ విధానములతో నిన్ను సంతోషపరచలేను. నా అంతరంగములో స్థిరమైన హృదయమును, స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ప్రభువా. శరీరమును సంతోషపరచని, లోకమును ప్రేమించని, పాపిష్టి కోరికలకై తాపత్రయపడని, దేవుని ప్రేమించే, దేవుని గౌరవించే, దేవునికి లోబడే, దేవుని హృదయమును సంతోషించే మనస్సు కలిగిన ఒక క్రొత్త మనసు నాకు కావాలి. పాపానికి అలవాటైపోయిన ఈ పాత మనసు నాకొద్దు. ఈ మనస్సు మారినట్లే ఉంటుంది, మళ్ళీ అటు కూడా మారుతుంది, ఇటు వస్తూనే ఉంది, మళ్ళీ అటు పోతా ఉంది. పాపానికి అలవాటైపోయిన ఈ పాత మనస్సును వేలతో పెలగించి అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ప్రభువా. దేవుని ప్రేమించే మనసు, దేవుని సంతోషపరిచే మనసు, దేవుని ఆరాధించే మనసు, దేవుని మనస్సును చూసే మనసు నాకు కావాలి. ఈ పాపానికి అలవాటైపోయిన పాత రోత మనసు నాకొద్దు, నూతన మనస్సు కావాలి. ఏ విధము చేత నన్ను దేవుని సంతోషపరచాలని తాపత్రయపడే మనసు కావాలి. నేను ప్రయత్నంతో దీన్ని సాధ్యం చేయలేను, నా మనసే కొత్తది చేసేయి నాయన. పాపానికి అలవాటైపోయిన పాత మనస్సు మేలులు పొందినప్పుడు, ఉపదేశం విన్నప్పుడు, ఆత్మ గద్దించినప్పుడు ఒక విధంగా ఉంటుంది, మరికొంతకాలానికి చల్లబడి మళ్ళీ అటు ఇటు చూస్తుంది. అసలు ఈ మనసు నాకొద్దు, తీసేయి వేళ్ళతో. క్రొత్త మనసు అనండి. ఎంతమంది కోరుకుంటున్నారు? క్రొత్త మనసు మనకు రావాలంటే ఏమి లేదు, సింపుల్ చిట్గా, కొత్త మనసు నాకు ఇమ్మని ప్రార్థన చేయాలి. 100 రూపాయలు ఇచ్చేయండి, నేను చేస్తానంటాను. చూసారా, ఎవడు ఉన్నాడు చాలు. అబ్రహాముని, అది నన్ను స్వజనమును స్వదేశమును అందరిని విడిచి వెళ్ళిపోతున్నాము అన్నీ అడిగారంట. ఒరే, నీకు ఏమి ఇచ్చాడురా దేవుడు? ఇందులోకి వెళ్ళిపోయావు, ఈ రూట్లోకి నీకు ఏం కలిసి వచ్చిందిరా? నీ భార్యన వాడు ఎత్తుకపోయే, లోతుగా విడిచిపెట్టి పారిపోయే, నీకేం కలిసి వచ్చిందిరా ఈ రూట్లో అని అడిగారట. అబ్రహాం అన్నాడంట, ఆయనే నాతో కలిసి నడుస్తున్నాడు రా, ఇంక కలిసి రావాలరా. తోడబోతు అక్కల వాళ్ళ 5వ సమధ్యాయగా. దేవునికి స్తోత్రం. మనతో కలిసి నడిచే ఒక దేవుడండి. స్తోత్రం చెప్పండి. ఏమండి, 40 ఏండ్ల పాటు ఎడారి ప్రయాణంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ముందు నడిచిన దూతగా నా ప్రభువు వారికి తోడుగా ఉన్నాడు. ఇప్పటికప్పుడు మనం పాడుకుంటాం, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి. ఇంకా కొన్ని రాళ్ళు కరగలేదు, వేసి రక్తం చేయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, నన్ను వెదకని వారికి దొరికి తినంటివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటుంది దేవుని వాక్యం? నా అంతరంగమును, నా మనస్సును, స్థిరమైన మనస్సు నూతనముగా. ఇక చెలించకూడదు, ఇక మారిపోకూడదు, రోజుకు రకంగా ఉండకూడదు, రాత్రులు పడుకునే ముందు ప్రార్థన చేసి పొద్దునకి మర్చిపోకూడదు, లేదయ్యా శ్రమలో ఏడ్చి దీవించబడ్డాక మర్చిపోకూడదు. ఒక స్థిరమైన మనసు నాకు ఇవ్వండి ప్రభా.